నమస్తే. హైడ్రా 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 ఇదే రాష్ట్రం అంతా వినిపిస్తున్న మాట. సో ఈ హైడ్రా ఎంతవరకు పెద్ద పెద్ద రియల్ మాఫియాలని, లీడర్లు కబ్జాలు చేసిన వాటిని, చెరువులని, చెరువులో కట్టిన ఫామ్ హౌజ్లని, ఇవి ఎంతవరకు కూలుస్తుంది, లేదు అక్కడక్కడ కూల్చేసే క్లోజ్ అయిపోతుందా? సో ప్రజలైతే గమనిస్తున్నారు, చాలా చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు ఏం చేయబోతున్నారు అని. ఇప్పటికైతే మద్దతు లభిస్తున్నది, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. పబ్లిక్ సపోర్ట్ చేస్తున్నది, మీరు చేయాల్సిందే అని. ఎంతవరకు చేస్తారన్నదే ఇక్కడ పాయింట్. నా ముందు యాదగిరి సార్ ఉన్నారు, సార్తో మనం డిస్కస్ చేద్దాం ఒక 2 నిమిషాలు. సార్ నమస్తే. నమస్తే. సో ఈ హైడ్రా ఇది హై డ్రామా అవుతుంది అనుకుంటున్నారా, లేదు 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 హై లెవెల్లో ముందుకు వెళ్తుందని మీరు భావిస్తున్నారా? ఒకవైపునేమో రేవంత్ రెడ్డి ఉన్నాడు, దానికి కమిషనర్గా ఆయన ఎవరు రంగనాథ్ ఉన్నాడు, వీళ్ళే ఉన్నారు మొత్తం సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ తిరుగుతున్నారు. అవును. అయితే ఒకటి ఏంటంటే ఈ హైడ్రా అనేది పద్మవ్యూహం లాంటిది. దాంట్లో ప్రవేశించవచ్చు కానీ బయటికి పోలేరు. అంతేనా? గెలిచినాకనే బయటకు పోవాలి, మధ్యన పోవడానికి వీలు లేదు. పులి మీద సవారీ అంటున్నారు, అది చిన్న విషయం. కానీ పద్మవ్యూహంలోకి పోతే లోపల పోతే అందరిని ఓడించి బయటకు పోవాల్సిందే. పులి కూడా అంతే కదా సార్, దిగితే అంతే. కానీ పద్మవ్యూహం ఏంటంటే అంటే విజయోత్సవం కదా. అవును. పద్మవ్యూహంలో గెలిచారు అనుకోండి, పద్మవ్యూహంలో వెలిస్తే వేరే రకమైన ఊరేగింపు ఉంటుంది, ఓడిపోతే ఒక రకమైన ఊరేగింపు ఉంటుంది. ఇది ఎట్లాంటిదంటే హైడ్రా, ఈ హైడ్రాను కొనసాగిస్తే రేవంత్ రెడ్డి ఊరేగుతూనే ఉంటాడు. ఎట్లా ఊరేగడం అంటే మొత్తం ఏమైతుందంటే ఊరేగుతుంటే దాని ముందు ఏమవుతుంది, ఊరేగి ముందు మీ ఊరేగి ముందు డోళ్ళు మోగుతుంటే జనం నృత్యం చేస్తుంటారు, పూలవాన గురుస్తూనే ఉంటుంది మీద. మీరు ఆపేసారు అనుకో, అప్పుడు ఊరేగుతూనే ఉంటారు. అప్పుడు కూడా ఏమవుతుంది అంటే మీ ముందు జనం నృత్యం చేస్తూనే ఉంటారు, పూలవాన గురుస్తూనే ఉంటుంది, డోలు మోగుతూనే ఉంటాయి, బాజా భయంతులు మోగుతూనే ఉంటాయి. అట్లయినా ఇట్లయినా. కానీ తేడా ఏంటంటే మీరు కొనసాగిస్తే పల్లకి మీద ఉరుగుతారు, అప్పుడు పూలవాన బాజా భయంతులు అన్నీ ఉంటాయి. మీరు ఆపేసారు అనుకో, అప్పుడు పాడ మీద ఉరుగుతారు, అప్పుడు కూడా ఇవన్నీ ఉంటాయి, బాజా భయంతులు ఉంటాయి, పూలవాన ఉంటాయి, అన్నీ ఉంటాయి. తేడా అంతే. పాడ మీద ఉరుగుతారా, పల్లకి మీద ఉరుగుతారా? పాడే కావాలన్నా పల్లకి కావాలన్నా, అది మీరు తెలుసుకోవాలి. మీరు కొనసాగించండి. మాలాంటి వాళ్ళం మీలాంటి వాళ్ళం కూడా ఆయన పల్లకి మేము కూడా ఒక భుజం ఇస్తాం. ఆపేసారు అనుకోండి, అప్పుడు కూడా భుజం ఇస్తాం. పాడకు ఏం చేస్తారో మీరు తెలుసుకోండి. అంతేనా? అంతే. మీకు ఏమైనా ఇంకా అనుమానాలు ఉన్నాయా సార్, ఇది ఎటువైపు వెళ్తున్నది? అంటే చివరికి ఎటువంటి వాళ్ళు వచ్చి ఏమేం చేస్తారు రకరకాలే ఉండొచ్చు. మంచి ఉద్దేశంతో మొదలుపెట్టి ఉండొచ్చు, రంగనాథ్ కూడా మంచి ఉద్దేశంతో ఉండొచ్చును, సీఎం కూడా మంచి ఉద్దేశంతో ఉండొచ్చును. కానీ ఎవరెవరు ఫోర్సెస్ ఎట్లుంటాయో తెలియదు కదా. రకరకాల ఫోర్సెస్. ఢిల్లీ నుంచి ఏం చేస్తారు, ఢిల్లీ వాళ్ళని పెద్దలను ఏమేం చేస్తారు, ఢిల్లీ మనం చూసినాం కదా, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, అందరు ఇన్ఫ్లుయెన్స్, అన్ని రకాల ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అందుకని మీ ఉద్దేశం లోపల ఉన్న వాళ్ళకి కూలగొడతామంటారు, వాళ్ళు కూడా కూలగొడతామంటారు. అప్పటికే అంటున్నారు కదా పలానా ముఖ్యమంత్రి పలానా ముఖ్యమంత్రి అని. ఇష్టం లేదు కదా వాళ్ళకు. భూస్వామి ఏ మాట కామాట, రేవంత్ రెడ్డి ఆ కులం కావచ్చు కానీ ఆయన భూస్వామి కాదు, కింద నుంచి వచ్చినాడు. భూస్వాములు ఉన్నారు కదా మీ పార్టీ నిండా, కింద ఉన్నారు పైన ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కదా. ఎన్నిసార్లు ముఖ్యమంత్రులు మార్చలే, ఏడాదికి ఒకరు చొప్పున 5 ఏళ్ళకి 5 మార్చింది గతంలో. మనం చూసినాం కదా. చిన్నారెడ్డి ఉండొచ్చు, విజయభాస్కర్ ఉండొచ్చు, భవన వెంకటరామ ఉండొచ్చు, అంజయ్య ఉండొచ్చు, మార్చుకుంటూ పోతూనే ఉన్నారు మీరు. అందుకని అప్పుడు చేసినట్టు ఇప్పుడు కూడా చేయొచ్చు. కానీ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, కొనసాగించాలి. నువ్వు కొనసాగిస్తే ప్రజలంతా నీకు పట్టం కడతారు. మరి కూల కొడితే ఎట్లా? మరి కొనసాగిస్తే ఏదన్నా కానీ అనుకుంటే కూలిపోయింది అనుకో, మరి ఎట్లా? కూలగొడితే నువ్వే ముఖ్యమంత్రి రేపు. మళ్ళీ ఈ పార్టీ పోతుంది, ఈ పార్టీ పోతుంది. నువ్వు ఏ పార్టీ పెట్టినా నువ్వే ముఖ్యమంత్రి ఉంటావు. నువ్వు అట్లా పెట్టినా అనుకో, ఆ పార్టీ కాంగ్రెస్ ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు ఉన్నది అక్కడ ఒకటి ఇక్కడ ఒకటే కదా, కర్ణాటక తెలంగాణలో ఇక్కడే కదా, అవి కూడా పోతాయి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నువ్వు మొదలు పెట్టినప్పుడు పద్మవ్యూహం లాగా చివరి దాకా కొనసాగిస్తూనే ఉండాలి, మధ్యలో వేరే లేదు. వేరే ఉంటే కష్టమైపోతుంది. అందుకని కొనసాగిస్తూనే ఉండాలి. మీరు ఇన్నేళ్ళ జర్నలిజం ఫీల్డ్లో ఉన్నారు కదా సార్, మీరు ఇప్పుడు దాని వెనకాల ఉన్నోళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ చేసేటోళ్ళు, ఇవన్నీ దాటుకొని వెళ్ళడం అంటే అసలు అది ఒక పెద్ద కష్టమే. చాలా కష్టం. అందుకనే మొదలు పెట్టొద్దు. అంటే ఇప్పుడు 100లో ఒక 50% చేసినా గొప్ప వాళ్ళు అనుకోవాలన్నా, లేకపోతే ఎట్లా? 100లో 50% చేసిన ఒకటే 50%, మిగతా 50% ఏంటంటే పేదోళ్ళు ఉన్నారు, 50 గజాలు ఉన్నాయి, 20 గజాలు ఉన్నాయి, 30 గజాలు ఉన్నాయి, వాళ్ళని వదిలేసి డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం అందరినీ నిన్న చేసి మనం చూసినాం. అమీన్పూర్ చూసినాం, అద్భుతంగా జరిగింది. అమీన్పూర్లో అమన్ వచ్చేసింది కదా మళ్ళీ. అమీర్పూర్ అది భూస్వాములు దొంగలు కదా, ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవన్నిటి కొట్టేయాలి మొత్తం. ఇప్పుడు చూస్తున్నాం విజయవాడలో ఏం జరుగుతున్నది. విజయవాడలో ఎందుకు బుడమేరు అంతా ఆక్రమించారు. అది కృష్ణానది కాదు చేసింది, బుడమేరు. కూడా అంతే. కన్నేరు మున్నేరు అంటే కన్నీరే, అంతే అయింది. అందుకని ధైర్యంగా ప్రకృతిని కాపాడండి, ప్రకృతి నుండి కాపాడుతుంది. ఇప్పుడు ఆయన సుబ్బారావు గారు ఇంటర్వ్యూ చేసి వచ్చాను ఇందాక, ఆయన చెప్తున్నారు, ఇంకా ప్లే అవ్వలే. ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు ఖమ్మం అయింది కదా, రాసి పెట్టుకో నెక్స్ట్ అమీన్పూర్ అంటున్నాడు ఆయన.
అవును అంటే టోటల్ వెట్ ల్యాండ్ ఎక్కువగా ఉన్న ఏరియా అమీన్పూర్ అట 18 చెరువులు ఉన్నాయట ఆ బేసిన్లో. అవును పెద్ద 18, చెరువులు 18 వెట్ ల్యాండ్ చెరువులు. ఎందుకు ఉంటుందంటే దక్కన్ పీఠభూమిలో చెరువుల్లోకి నల్లరేగడి మట్టి కొట్టుకొస్తుంది. నల్లరేగడి మట్టిలో ఇల్లు కూడా కట్టరు, ఎందుకంటే కుంగుతుంటాయి అన్నమాట. కానీ ఇల్లు ఎట్లా కడుతున్నారు మీరు? అయితే నల్లరేగడి మట్టి ఇంకా చాలా కిందికి పోతే ఏమైందంటే రాకీ ఏరియా కదా, కాబట్టి కిందికి పోతే రాయి వస్తుంది. అంత లోతు నుంచి కట్టుకుంటూ పోతున్నది ఇది. సో అందుకని ఏంటంటే నల్లరేగడి మట్టి మార్షిగా ఎందుకున్నది, వెట్ ల్యాండ్ ఎందుకున్నది అంటే చెరువులు అన్నింటిలో వెట్టే ఉంటుంది. సో అందుకని అది కష్టమైంది, ఇది మంచిది కాదు ఇది. ఆ తర్వాత బంగ్లాలు కూడా నిలబడాయి, అవన్నీ మార్షీ ల్యాండ్స్ కదా, వెట్ ల్యాండ్స్ కదా, నిలబడాయి. అందుకని వాళ్ళు ఏది చేసినా కూడా ప్రమాదమే. అసలు వెట్ ల్యాండ్ కడితే అంతటా వరదలు వస్తాయి హైదరాబాద్ కొట్టుకుపోతుంది కదా. ఇప్పుడు వాడు 52 సెంటీమీటర్లు పడ్డది సార్ ఖమ్మంలో, అదే మన హైదరాబాద్లో పడితే అంతే కదా, ఏమైపోతుంది? సగం హైదరాబాద్ అంతా పోతుంది. పాతది 1908 ఎట్లయిందో అట్లా పోతుంది. 1908 ఏమైంది, హైదరాబాద్ సగం కొట్టుకుపోయింది. ఆఖరి నిజాం నవాబు పెట్టినట్టు కదా, నిజాం నవాబు ఇటువంటి పనులు చేయనీయలే. నిజాం నవాబు జాగ్రత్తగా పోయిండు, వీళ్ళేమో అన్ని అజాగ్రత్తగానే పోతున్నారు. ఎందుకంటే నిజాం నవాబు వాజ్ గైడెడ్ బై ఎవరు, పెద్ద ఆయన మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ప్రపంచంలో పెద్ద ఇంజనీర్ కదా, ఆయన గైడ్ చేసిండు ఇజ్జేయమని. మహబూబ్ అలీ ఖాన్ చనిపోయినాక ఉస్మాన్ అలీ ఖాన్ మొత్తం 1920లో ఉస్మాన్ సాగర్ కట్టించింది. ఈసా నది మూసా నది, అది ఆ కట్టించింది ఎవరు, విశ్వేశ్వరయ్యనే. ఆయన గైడ్ చేసింది కాబట్టి 111 జీవో వచ్చింది. ఇప్పుడు 111 జీవో కూడా కాపాడుకోకపోతే దాన్ని రద్దు చేస్తే మాత్రం కేసీఆర్ ఎందుకు రద్దు చేసిండు, సొంత లాభం కోసం. సో అది స్వార్థం తప్పదు. ఇది హైదరాబాద్ నాశనం చేయాలనుకుంటే 111 రద్దు చేయాలి, మళ్ళీ 111 జీవో కూడా గట్టిగా అమలు చేయాలి. ఈ రేవంత్ రెడ్డి అది కూడా ఆనాడు వరదల్లోనే కదా ఉస్మానియా దగ్గర ఉన్న చింత చెట్టునిగా పోయింది కదా, 150 మంది బతికిరట కదా, 150 మంది దాని మీద ఇప్పటికి రాసినది. ఉస్మానియా హాస్పిటల్ ముందు, తర్వాత ఉస్మానియా హాస్పిటల్ కట్టిండ్రు, చిన్న హాస్పిటల్ కోల్సావాడి అంటారు దాన్ని. కోల్సా అంటే బొగ్గువాడ అని, అయితే బేగం బజార్ కోల్సావాడి. అయితే నిజాం నవాబు ఏం చేసిండంటే ఆ తర్వాత ఇటు ఉస్మానియా కట్టించిండు, వరుసగా బ్యూటిఫికేషన్ చేసి లోతు చాలా పెంచిండు. పెంచి సఫిల్ అంటే ఎంబ్యాంక్మెంట్, మట్టి రాతిది ఎంబ్యాంక్మెంట్ కట్టించిండు. అటుపక్క ఇటుపక్క బ్యూటిఫికేషన్, హైకోర్టు కట్టించిండు. హైకోర్టు చూసినాం కదా, పక్కనే జనానా హాస్పిటల్ కట్టించిండు, జజ్గి ఖాన్ అంటే. జజ్గి ఖాన్ అంటే విక్టోరియా జజ్గి ఖాన్, జజ్గి అంటే ప్రసూతి ఉర్దూలో కట్టించిండు. ఎదురుగా ఉస్మానియా హాస్పిటల్, ఇటు పక్క మనం స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఎంత అద్భుతంగా కట్టించిండు. సో అక్కడ దాకా బిల్డింగ్లు కట్టొచ్చు, ఆ లోపల వద్దు, చాలా పెద్ద దాన్ని పెంచిండు, విశాలం చేసిండు, లోతు పెంచిండు. కానీ ఇప్పుడు ఏమైంది, ఆ అవన్నీ దురాక్రమణ అయినాయి. కేసీఆర్ టైంలో ఎక్కువ జరిగినాయి. లారీలు ఇక్కడ నుంచి అక్కడ దాకా 10 వరుసల లారీలు ఉంటాయి, ఎట్లుంటాయి, మొత్తం మట్టి ఎట్లా నింపుతారు మీరు? రిక్లమేషన్, ఏ ట్యాంక్ రిక్లమేషన్ కానీ, లేక్ రిక్లమేషన్ కానీ, రివర్ రిక్లమేషన్ కానీ మంచిది కాదు. అంటే మట్టి పోయడం మంచిది కాదు, ఎందుకంటే అవేమో నరాలు, నదులన్నీ నరాలు. చెరువులు ఉన్నాయి కదా, అవన్నీ కిడ్నీలు సిటీకి. సో నరాలు బాగుండాలని మీ కిడ్నీలు బాగుండాలి. అట్నే తోటలు ఉన్నాయి కదా, తోటలంతా లంగ్ స్పేస్, మీ ఊపిరితిత్తులు, అవి అన్నీ బాగుంటున్నాయి, హైదరాబాద్ ఉంటుంది, లేకపోతే మొత్తం పోతుంది. వాళ్ళు నిజాం మంచిగానే చేసిండు, నిజాం తర్వాత ఉస్మాన్ అలీ ఖాన్ వచ్చిండు, మహబూబ్ అలీ ఖాన్ తర్వాత ఆయన మంచిగానే చేసిండు. అసలు మహబూబ్ అలీ ఖాన్ అయితే అంతమంది చచ్చిపోతుంటే చూసి రోజు ఏడ్చి 1908లో ఫ్లడ్స్ వచ్చినాయి, 1908లో ప్లేగ్ వచ్చింది, నా సిటీకి ఏదో శాపం తగిలింది బద్దువాలగా అని చెప్పి ఏడ్చి చచ్చిపోయింది. వాళ్ళకున్న గుండె కూడా వీళ్ళు లేదు, రాజులకున్న గుండె ఈ పరిపాలకులకు లేదు. ఎందుకంటే వీళ్ళు అమెరికా పారిపోదాం, సంపాదిద్దాం, పారిపోదాం ఇట్లా అనుకుంటారు. నిజాం అట్లా అనుకోలేదు. ఇక్కడ మరి పల్లకి అవుతుందా, మరి పాడవుతుందా, ఏమవుతుందో దీని మోస్తూ మనం కూడా భుజం వేయాలి కదా, మరి చూద్దాం, ఏది ఇద్దామో వాళ్ళే నిర్ణయం చేసుకోవాలి. సో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు అండ్ ఈ ప్రభుత్వం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.